హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైనాస్ నైన్ కలెక్షన్స్. మొదటగా అండి, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గివ్ అవే నడుస్తుందండి. ఈ శ్రావణ మాసం మొత్తం 100 సబ్స్క్రైబర్స్ లోపు లక్కీ డిప్ తీసి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి పట్టు శారీస్ మీద కాంట్రాస్ట్ బ్లౌజెస్ అని చెప్పాను కదా, మనకి ఆ వీడియో అనేది నేను శాంపిల్ అనేది పెట్టాను, 2 వీడియోస్ పెట్టాను. అవి నేను పైన ఐకార్డ్లో ఒకటి అండ్ స్క్రీన్లో నేను షేర్ చేస్తాను, తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈరోజు బ్లౌజెస్ వచ్చేసి నేను చూపిస్తాను, పట్టు శారీ బ్లౌజెస్. ఇవి వచ్చి నేను ట్రౌజర్ కేసు చూపిస్తున్నానండి. నేను 10 బ్లౌజెస్ దాకా తెప్పించాను. ఇవి ఎలా ఉంటాయి, మ్యాచింగ్ వచ్చేసి నేను రోజు పట్టు శారీస్ చూపిస్తున్నా కదా, ఇప్పుడు వెంకటగిరి, ధర్మవరం, మిగతా అన్ని శ్రావణ మాసంలో పెట్టే శారీస్ అన్నీ కూడా ఆ శారీస్ మీద మీకు మొత్తం ఒక్కొక్కటి నేను వేర్ చేసి చూపిస్తాను. మీకు అప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎంత మంచి లుక్ ఇస్తాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇవి వచ్చే మనకి ప్రైస్ 1999 అండి. షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అయితే నేను ఇవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. వీటికి స్టార్టింగ్ టైం కాబట్టి ఇలా ట్రౌజర్ కేసు చూపిస్తున్నాను. వీటికి వేస్తే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది అని బాగా అర్థమవుతుందని చెప్పేసి వీటికి వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండి. ఇది వచ్చి కనుక చూసారంటే మీరు కంప్లీట్ మొత్తం కూడా వెనక మనకి ఇలా డోరీలు ఇస్తారు. వచ్చి మనకి పైపింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. పైపింగ్ చాలా మొత్తం మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అంతా చాలా సన్నగా ఉంటుంది పైపింగ్ అంతా కూడా. మనకి ఫ్యాబ్రిక్ వచ్చి కూడా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుందండి, ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. మొత్తం కూడా చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. మనకి పట్టు మొత్తం కూడా ప్యూర్ పట్టు ఉంటుందండి. అంతా కూడా మనకి కల్నాథ్ పట్టు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక పోగు వచ్చేసి గోల్డ్, ఒక పోగు వచ్చేసి మనకి పట్టు ఎల్లో కలర్ ఉంటుందన్నమాట, లెమన్ ఎల్లో కలర్. మొత్తం మీరు చూసారంటే అర్థమవుతుంది, మీకు జూమ్లో చూపిస్తున్నాను. ఇంత బాగా ఉంటుందన్నమాట. లోపల లైనింగ్ వచ్చేసి మనకి లైనింగ్ మాత్రం మనకి పాలిస్టర్ లైనింగ్ ఉంటుందండి, కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనకి లోపల ఇది కూడా ఇంటర్లాకింగ్ అనేది వచ్చేస్తుంది, మొత్తం ఓవర్లాక్ చేసి ఉంటుంది. ఇది వచ్చి 1.5 ఇంచ్ దాకా ఉంటుందండి. మనకి ఎలివేషన్ మొత్తం 1.5 ఇంచ్ దాకా ఉంటుంది. మొత్తం ఫినిషింగ్ చూసారంటే చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మొత్తం చూసారంటే మీకు షుగర్ బీడ్స్తో మొత్తం వర్క్ అనేది ఉంటుంది. మొత్తం ఇదంతా గోల్డ్ వర్క్ ఉంటుంది అనమాట. ఈ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అంతా మనం బయట చేయించుకుంటే ఎలా వస్తుందో అంత బాగా వస్తుంది అనమాట. మొత్తము ఇవి పెద్ద బీడ్స్ వచ్చినాయి, మొత్తం ఫ్లోరల్ క్రీపర్స్ ఉంటాయి అన్నమాట. మీకు కనుక ఇది ఇక్కడ చూసారంటే ఈ మొత్తం పికాక్ డిజైన్, ఇది మొత్తం కూడా సన్నగా వర్క్ అనేది నీట్గా వస్తుందండి. ఇదంతా జర్దోసి మాదిరి మనకి చాలా నీట్ ఫినిషింగ్, నీట్ వర్క్ అనేది వస్తుంది. మొత్తం కింద కూడా మనకి ఫినిషింగ్ మొత్తం పైపింగ్ సన్నగా నీట్గా ఉంటుంది. సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా కుట్టించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి బ్లౌజెస్. చాలా నీట్గా ఉంటుంది అనమాట. వర్క్ అంతా చాలా హెవీ వర్క్ ఉంటుంది. మొత్తం కూడా బ్రైడల్ శారీస్ మీద చాలా మంచి లుక్ని ఇస్తాయి, మనకి చాలా మంచి లుక్ని ఎలివేట్ చేస్తాయి అనమాట. మొత్తం చూసారంటే డిజైన్ ఈ విధంగా ఉంటుంది. షేప్ అంతా ఇంత మంచి లుక్ ఇస్తుంది. హ్యాండ్ చూసేసారంటే మీరు హ్యాండ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. దీనికి కూడా అంతే సన్నని పైపింగ్ అనేది ఉంటుంది. అంచున మంచి నీట్ పైపింగ్ ఉంటుంది. మొత్తం జర్దోసి వర్క్ ఉంటుంది, ఖర్దానా వర్క్ ఉంటుంది. మనకు మొత్తం నీట్గా ఈ షుగర్ బీడ్స్ మొత్తం స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ మొత్తం పికాక్స్ ఫ్లవర్స్ అనేవి ఉంటుంది అనమాట. ఇంత నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. మొత్తం చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. బ్లౌజ్ మాత్రం పట్టు శారీస్ మీదకి చాలా మంచి లుక్ని ఇస్తాయండి. ఈ మొత్తం ఈ ఫ్రంట్ వచ్చేసి మామూలుగా మనం స్టిచ్ చేయించుకుంటే 1 సైడే కదా మనకి ఇలా కుట్టించుకుంటాము. దీనికి వచ్చి మనకి 2 సైడ్స్ వస్తాయి. ఇక్కడ ఇలా చిన్న బుటీస్ కూడా వస్తాయి అనమాట. మొత్తం మనకి ప్రిన్స్ కట్ ఉంటుంది, మొత్తం సన్నని పైపింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ మాత్రం. హ్యాండ్స్ మాత్రం ఇంత హెవీ వర్క్తో వస్తుంది అనమాట. కంప్లీట్ మనకి బ్రైడల్ వర్క్తో చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇది మొత్తం వచ్చి మనకి ప్రైస్ మాత్రం 1999 ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మిగతా కలర్స్ కూడా ఒక్కొక్కటి నేను రోజు వేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది వచ్చేసండి రెడ్ బ్లౌజ్.
రెడ్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చి మనకు కనుక చూసినట్టయితే సేమ్ అన్నిటికీ ఇలా డోరియాలు వస్తాయండి. మొత్తం కూడా ప్రిన్స్ కట్టే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇది ప్యూర్ క్వాలిటీ, ఇది పాటూర్ పట్టు టైప్లో ఉంటుంది అనమాట. మనకు మొత్తం కూడా చూసారంటే చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చి ఈ మోడల్ ఉంటుంది అనమాట. చూస్తే ఇలా సన్న సన్న లైన్స్ లాగా చూసారంటే క్లాత్ ఈ టైప్ ఉంటుంది. కొంచెం కాటన్ లాగా సాఫ్ట్గా ఇదిగా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. ఇది చూసారంటే వర్క్ మొత్తం మనకి పికాక్స్ వర్క్ వస్తుందండి. మొత్తం ఆల్ ఓవర్ అంతా గ్రాండ్గా ఉంటుంది. ఇట్లా బుటీస్ వస్తాయి అన్నమాట. అక్కడక్కడ గోల్డ్ బుటీస్తో ఈ విధంగా వర్క్ వస్తుంది మనకి. ఇక్కడ వర్క్ కూడా మనకి షుగర్ బీడ్స్తో చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ బీడ్స్ అన్నీ కూడా బిగ్ బీడ్స్ అనేవి ఇక్కడ కూడా వేసారు, కొంచెం బిగ్ వీటి మీద. మనకి ఇక హ్యాండ్ చూసారంటే హ్యాండ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉంది కదా, ఈ విధంగా కుచ్చులనే వస్తాయి. మొత్తం కూడా ఇట్లా జర్కన్స్ వేస్తారు. ఇది కంప్లీట్గా దీని మీద కూడా మనకి మొత్తం పికాక్ వర్క్ అనేది వస్తుంది. ఇది మొత్తం క్రీపర్ లాగా మొత్తం వర్క్ వచ్చేస్తుంది. మొత్తం హెవీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం. వచ్చారంటే ఫ్రంట్ సైడ్ ఇందాక చెప్పినట్టు ఈ బ్లౌజెస్కి అన్నిటికి కూడా కంప్లీట్గా ఉంటుంది అనమాట. వర్క్ చాలా నీట్గా ఉంటుంది. మొత్తం బుటీస్ అనేది వస్తుంది, కంప్లీట్గా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఇంత బాగా ఉంటాయి. మొత్తం కూడా మనకి పైపింగ్ అనేది బాగా సన్నగా అని పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మొత్తం పైపింగ్ వచ్చేస్తుంది మనకి కింద పైన మొత్తం కూడా. ఈ విధంగా రెడ్ బ్లౌజ్ అని ఉంటుంది. ఇవన్నీ కాస్ట్ మాత్రం మొత్తం 1999 అండి. తప్పకుండా మీకు కనుక నచ్చితే ఒక బ్లౌజ్ అనేది ట్రై చేయండి. ఇవన్నీ పట్టు శారీస్ మీదకి ఫంక్షన్లో మ్యారేజెస్ అప్పుడు చాలా మంచి గ్రాండ్ లుక్ని ఇస్తాయి. ఉండటం కూడా చాలా బాగుంటాయి. లాస్ట్లో నేను ఒక బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ లైనింగ్ ఎలా ఉంటుంది, ఓవర్లాక్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంటుంది, ఉక్స్లు ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా ఉంటాయి అనేది లాస్ట్ బ్లౌజ్కి నేను చూపించేస్తాను. అన్నిటికీ అలాగే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డిజైనర్ బ్లౌజెస్కి చూపించినట్టుగా వీటికి ఇంకా నేను బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపించలేదు. లాస్ట్ టైం కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది పెట్టి చూపించాను శాంపిల్కి మీకు, కానీ నేను బ్యాక్ సైడ్ ఎలా ఉండిద్ది అనేది చూపించలేదు. లాస్ట్ బ్లౌజ్కి నేను చూపించేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అండి. గ్రీన్ అంటే మనకి ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా పెసర గ్రీన్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో గ్రీన్ అండ్ గోల్డ్ ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ పట్టు బ్లౌజెస్ అన్ని కలనేతలోనే ఉన్నాయండి. ఎందుకంటే ఈ కలనేత ఉన్నప్పుడు మంచి గ్రాండ్ లుక్ని ఎలివేట్ చేస్తాయి అన్నమాట ఇవి. అందుకని చెప్పి ఎక్కువ కలనేతయే తెప్పించాను నేను, మంచి లుక్ అనేది ఉంటుందని. డిజైన్స్ కూడా డిఫరెంట్గా తెప్పించాను అనమాట. ఈ డిజైన్ కనుక మీరు చూసారంటే చూడండి, ఎంత లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్. ఇది ఇంత బాగున్నాయండి. ఇవన్నీ మనకి ఇంత తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. ఇంత మన కనుక బయట కనుక ఇలాంటి డిజైన్స్ చేపించామంటే 5000, 7000, 10,000 దాకా కూడా ఉంటాయి ప్రైజెస్. కానీ మనకి జస్ట్ ఫర్ 1999కే వస్తున్నాయి ఇంత ప్యూర్ క్వాలిటీ పట్టులో. మొత్తం వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ నెక్ డిజైన్ ఇలా ఇచ్చారు. మొత్తం ఇదంతా చూసారంటే మొత్తం కంప్లీట్గా మనకు వర్క్ ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ అంతా కింద ఇట్లా మొత్తం కుచ్చుల్లాగా పెట్టేశారు. మొత్తం ఇంత బాగా నీట్గా ఎలివేట్ అవుతుంది మొత్తం డిజైన్. చూసారంటే హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే పెట్టారండి. చూసారంటే మొత్తం షుగర్ బీడ్స్తో ఈ విధంగా డిజైన్ చేశారు. మొత్తం స్టిచ్ చేసేసారు. హ్యాండ్స్ కూడా ఇక్కడ కుచ్చుల్లాగా పెట్టారు. మొత్తం ఇంత బాగా డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న క్రీమ్ కలర్ కుందన్స్ వేశారు. మొత్తం గోల్డ్ వర్క్తో ఎలివేట్ చేశారు. మనకు ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ మొత్తం నెక్ మొత్తం వచ్చేస్తుంది డిజైన్. కింద చూసారంటే కింద కూడా మనకు వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. యోగ్ పట్టు కూడా మొత్తం మంచి డిజైన్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసారు. ఇంత మంచి లుక్ వస్తుంది అనమాట. ఈ శారీ వచ్చి కేవలం పట్టు శారీ మీదే కాదండి, మనకి డిజైనర్ శారీ ఏదన్నా ఉన్నా కూడా దాని మీద కూడా మంచి లుక్ అనేది ఇస్తుంది మనకి. ఈ బ్లౌజ్ ఒకటి మాత్రం ఇలా ఒకటి, ఇంకా 2-3 బ్లౌజులు కూడా ఈ టైప్లో ఉన్నాయన్నమాట. అంటే డిజైన్ ఇలా కాదు, డిఫరెంట్గా. అవి ఎలా అంటే డిజైనర్ శారీస్ మీద కూడా మంచి లుక్ని ఎలివేట్ చేస్తాయి. ఈ శారీ అయితే ఇదండి ఇంత బాగా లుక్ ఉంటుంది. శారీస్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ప్రీవియస్ వీడియోలో పట్టు శారీ కట్టాయి కదా, ఆ వీడియో నేను దీంట్లో ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడండి. దాని మీద వేసుకున్న బ్లౌజ్ అనమాట. దాన్ని పిస్తా గ్రీన్ అను ఆరెంజ్ కలర్ అంచుతో ఉన్న పట్టు శారీ కట్టుకున్నా కదా, దాని మీద బ్లౌజ్ అనమాట ఇది.
చూపించడం కోసమని దాని మీద ఈ డిజైనర్ బ్లౌజ్ వేసి వేర్ చేశాను అనమాట పట్టు శారీ. ఒకసారి అది వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉండిద్ది పట్టు శారీ మీద లుక్ అనేది తెలియడం కోసం వేర్ చేశాను అనమాట బిఫోర్ డే. అది కూడా ఒకసారి చూడండి, ఎండ్ స్క్రీన్లో పెడతాను ఆ వీడియో, తప్పకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చి మనకి ఇది కూడా మొత్తం పట్టు అనమాట, ప్రీమియం పట్టు ఉంటుందండి, మీకు ప్రతిదీ కూడా ప్రీమియం ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది గోల్డ్ అని ఆరెంజ్ రెండు కలనేతగా నేస్తారనమాట. గోల్డ్ ఒక పోగు వస్తుంది, ఆరెంజ్ థ్రెడ్ వచ్చి ఒక పోగు వస్తుంది, అలా కలనేత వస్తుంది అనమాట. ప్రీమియం ఉంటుందండి పట్టు క్లాత్ మాత్రం. మొత్తం వచ్చి మనకి కాసు వర్క్ వస్తుంది. ఆ మధ్య కాసు వర్క్ బాగా ట్రైనింగ్ అయింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ బాగా వేర్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్గా మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్గా ఈ విధంగా వస్తుంది అనమాట. మొత్తం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. స్టిచ్చింగ్ మాత్రం ఈ విధంగా డిజైన్ అనేది బుటీ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇంత హెవీగా వస్తుంది అనమాట. వర్క్ మొత్తం ఇంత బాగుంటుంది, మొత్తం షుగర్ బీడ్స్తో వర్క్ వస్తుంది. ఇది మొత్తం వర్క్ అనేది ఇంత నీట్గా ఉంటుంది. మొత్తం కూడా మొత్తం ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. బీడ్స్ మొత్తం ఫ్రంట్ పార్ట్ చూసారంటే మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. మొత్తం కూడా ఈ బ్లౌజెస్ అన్నిటికీ ఆల్ ఓవర్ ఉంటుందండి వర్క్ మొత్తం కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ఏమంటే మొత్తం సన్నని పైపింగ్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్. మొత్తం కింద కూడా నీట్ ఫినిషింగ్, మొత్తం పైపింగ్ అనేది సన్నగా నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ మొత్తం ఇట్లా హెవీ వర్క్స్ వస్తుంది. ఆరెంజ్ బ్లౌజ్ ఇదండి, ఈ విధంగా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఇలా డోరీ అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం సైజ్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి సరిపోతాయి. కావాలంటే కప్స్ ఉంచవచ్చు, లేదంటే తీసేపించుకోవచ్చు, ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్ కావాలన్నా పెట్టించుకోవచ్చు, టైట్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు, ఆల్టరేషన్ అనేది చేయించుకోవచ్చు. ఎవరికైనా సరే ఇది మ్యాక్సిమం అనేది ఉంటుందండి. లెంత్ కూడా మనకి ఇది మొత్తం వచ్చేసి ఇది చెప్పాలంటే నేను మెజర్మెంట్ ఒకసారి నెక్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చిన మెజర్మెంట్ వచ్చేసి మనకి చూసారంటే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం మనకి ఇక్కడ నియర్లీ 10 ఉంది, 9.5 పైన ఉంది. మొత్తం కూడా ఆల్మోస్ట్ అందరికీ సరిపోతుందండి. చాలా బ్రాడ్గానే ఇచ్చాడు. మొత్తం నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ నెక్కే వస్తుంది మనకి. ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్లౌజ్ ఇంకొక కలర్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. మనకి ఇప్పుడు క్రీమ్ కలర్ పట్టు శారీస్ మీద కన్నా, లేదంటే పెళ్లి పట్టు శారీస్ కూడా ఉంటాయి కదా, వాటి మీద కూడా చాలా మంచి లుక్ ఇస్తాయండి, చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇది చెప్పాలంటే బ్రైడల్ బ్లౌజే, మొత్తం బ్రైడల్కి చాలా మంచి లుక్ని ఎలివేట్ చేస్తాయి అన్నమాట ఈ బ్లౌజెస్. ఇది కూడా మనకి ఇంత హెవీ వర్క్ది కూడా మనకి 1999 అండి. ఇది కనుక వర్క్ వచ్చి ఇప్పుడు నెట్టెడ్ మీద వర్క్ అనేది చాలా ట్రెండీగా ఉంది కదా ప్రెసెంట్. ఇది నెట్టెడ్ మీద వచ్చిందనమాట. ఇంత బాగా వర్క్ మొత్తం థ్రెడ్తో మనకి చూడండి ఎంత బాగా వర్క్ అనేది వచ్చిందో. మొత్తం పద్మ ముగ్గులాగా మొత్తం వచ్చేసి నీట్గా వచ్చింది. మొత్తం ఒక డ్రాప్లో డిజైన్ చేశారనమాట. ఇది మొత్తం క్రీపర్ విత్ ఫ్లోరల్ డిజైన్, మొత్తం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. ఈ ఫ్లవర్స్తో మనకి బుటీస్ లాగా అక్కడొకటి ఇచ్చారనమాట. చాలా నీట్గా మొత్తం కంప్లీట్గా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదైతే మొత్తం హైనెక్ పెట్టేశారనమాట దీనికి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా అంతే మనకి హెవీ వర్క్ ఇచ్చారు. ఇది కూడా మొత్తం నెట్ మీదే ఇచ్చారండి. మొత్తం ఇక్కడ నెట్ వచ్చేసి మనకి మెరూన్ నెట్ ఉంది, చూసారంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. మొత్తం వర్క్ కూడా మొత్తం చూసారంటే ఈ విధంగా మొత్తం మనకి చాలా బాగా డిజైన్ చేశారనమాట. మనకి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. దీనికి కూడా సన్నగా పైపింగ్ ఇచ్చారు. లోపల లైనింగ్ దీంట్లో చూపిస్తాను చూడండి. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది. చాలా ఇది నీట్ క్వాలిటీ ఉంటుందండి. ఇలాంటి వాటికి కాటన్ వేసినా కూడా మనకి కొంచెం ఇది లుక్ ఇదవుతుంది అనమాట ఫ్యాబ్రిక్. అందుకని చెప్పేసి మోస్ట్లీ ఇట్లా పాలిస్టర్ టైపే తీసుకుంటారు వీటికి, ఎందుకంటే ఇవైతే కొంచెం నిలబడి ఉంటాయి. కాటన్ అయితే కొంచెం షింక్ అయ్యి మెత్తగా అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అనేది కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా, కాబట్టి మోస్ట్లీ ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్కే యూస్ చేస్తారు వీటికి. ఆల్మోస్ట్ పట్టు వాటికి అన్నిటికీ ఇలాంటిది యూస్ చేస్తారు. ఇదైతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, షింక్ అవటం అనేది అలా ఏమి ఉండదు అనమాట. మీరు ఓవర్లాక్ చూసారంటే కూడా ఇది ఇంత నీట్గా వస్తుంది. మొత్తం చాలా నీట్గా ఉంటుంది. ఎలివేషన్ కూడా ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. 1.5 ఇంచ్ ఉంటుంది. 1.5 ఇంచ్ దాకా మనకి ఎలివేషన్ అనేది ఇస్తారు మొత్తము. ఫ్రంట్ సైడ్ వచ్చి మీకు ఇది కూడా మొత్తం కంప్లీట్గా
వర్క్ వచ్చేస్తుంది. మొత్తం ఫ్లవర్ బుటీస్ ఉంటాయి. ఈ విధంగా ఇంత నీట్ లుక్ ఉంటుంది అనమాట. మొత్తం ఫినిషింగ్ అంతా కింద మొత్తం ప్రింట్స్ కట్టే ఉంటుంది. అన్నిటికీ ఇలానే కింద కూడా పైపింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మొత్తం మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్రైడల్స్కి అయినా బాగానే ఉంటుంది. మనం వేర్ చేయాలన్నా కూడా ఫంక్షన్స్లో అలా క్రీమ్ కలర్ పట్టు శారీస్, అలా ఇప్పుడు పేస్టల్ కలర్స్ వేస్తున్నారు కదా బాగా. పేస్టల్ కలర్ శారీస్ మీద ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ కలర్ పట్టు శారీస్ మీద మెరూన్ ఒకటి, వైలెట్ ఒకటి, గోల్డ్ కలర్ బ్లౌజ్, ఇవన్నీ మంచి లుక్ని ఎలివేట్ చేస్తాయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా మెరూన్ బ్లౌజ్ ఒకటి, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, పర్పుల్ ఒకటి మన దగ్గర పెట్టుకుంటే చాలా శారీస్ మీదకి ఇవన్నీ కూడా సూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసిన బ్లౌజెస్ అన్నీ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి గివ్ అవే నడుస్తుంది మన ఛానల్లో. ఒక లక్కీ డిప్ తీసి మంచి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగా ఎక్కువ లెందీ అయిపోతుందండి. అందుకని ఒక 5 బ్లౌజెస్ చూపించాను. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా 5 బ్లౌజెస్ కూడా యాడ్ చేస్తాను. అవి కూడా చూద్దరు. కానీ ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మాకు మంచి మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్. మీకు బ్లౌజెస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.